హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇక్కడ ఇండెక్స్లో చూపిస్తున్న టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, హౌ టు మేనేజ్ క్యాపిటల్. ఆఫ్ కోర్స్ మనం ట్రేడింగ్ చేయాలంటే మనకి ఎంతో కొంత క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ క్యాపిటల్ని మనం ఎలా మేనేజ్ చేస్తాం, దాంతో ఎలా ట్రేడ్ చేస్తాం అనేది ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత బ్రీఫ్ డిస్కషన్ ఆన్ ఆప్షన్స్ ట్రేడింగ్. ఆఫ్ కోర్స్ మీలో చాలా మందికి ఆప్షన్స్ ట్రేడింగ్ మీద అవగాహన ఉండే ఉంటుంది, బట్ స్టిల్ బిగినర్స్ దృష్టిలో పెట్టుకొని మరీ డీటెయిల్గా కాకుండా షార్ట్గా బ్రీఫ్గా ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దెన్ వాట్ ఈస్ షార్ట్ స్ట్రాంగిల్ అనేది చాలా ఫేమస్ స్ట్రాటజీ, బట్ స్టిల్ షార్ట్ స్ట్రాంగిల్ బేసిక్గా ఏంటి అండ్ దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది మాట్లాడుకున్న తర్వాత స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. స్ట్రాటజీస్లో మనకి టూ స్ట్రాటజీస్ ఉన్నాయి. స్ట్రాటజీ 1, పొజిషన్ ఆఫ్ ద మంత్. ఇదేంటంటే ఒక పొజిషన్ని తీసుకొని మనం మంత్ ఎండ్ వరకు కూడా హోల్డ్ చేయడానికి అయితే విల్లింగ్గా ఉంటాము. అంటే ఆ మంత్కి అదొకటే పొజిషన్ అవుతుంది. దాన్ని పొజిషన్ ఆఫ్ ద మంత్ స్ట్రాటజీ 1. అలాగే స్ట్రాటజీ 2, పొజిషన్ ఆఫ్ ద వీక్. ఇదేంటంటే మనం ఒక పొజిషన్ తీసుకొని ఆ వీక్ ఎక్స్పైరీ వచ్చినంత వరకు మనం హోల్డ్ చేస్తాము. సో ఒక 1 వీక్ వరకు హోల్డ్ చేయడానికి అయితే విల్లింగ్గా ఉంటాం. ఎనీహౌ మన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రూల్స్ అనేవి ప్రీ డిటర్మైన్డ్గా ఉంటాయి కాబట్టి ఎగ్జిట్ క్రైటీరియా ఎప్పుడు అయితే మ్యాచ్ అవుతుందో అప్పుడు మనం ఇన్ బిట్వీన్ మంత్ కానీ లేదంటే ఇన్ బిట్వీన్ వీక్ కానీ మనం ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. అలాగే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఏ స్ట్రాటజీ అయినా సరే అడ్వాంటేజెస్తో పాటు ఈక్వల్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఎంత పర్ఫెక్ట్ స్ట్రాటజీని ప్లాన్ చేసుకున్నా కూడా అన్ని మార్కెట్ కండిషన్స్లోని అది ఒకేలా పనిచేయదు. డెఫినెట్గా లాసెస్ కూడా వస్తాయి. కాబట్టి మనం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ని ట్రాన్స్పరెంట్గా మాట్లాడుకుందాము. అండ్ ఫైనల్గా క్లోజ్ చేసే ముందు బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్. నేను 5 years డేటాను అయితే బ్యాక్ టెస్టింగ్ చేశాను. సో ఎక్సెల్లోనైతే రికార్డ్ చేసి ఉంచాను. మీకు ఆ ఎక్సెల్ని చూపిస్తూ నేను బ్యాక్ టెస్టింగ్ ఎలా చేశాను అండ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేవి మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ టు మేనేజ్ క్యాపిటల్. ఇప్పుడు మనం ఈ స్ట్రాటజీస్ని ఇలా ఎగ్జిక్యూట్ చేయడానికి మినిమం రిక్వైర్డ్ క్యాపిటల్ అనేది 2 lakhs అవసరం అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 lakhsని మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి ట్రేడింగ్ అకౌంట్లో వేయాలా అంటే అవసరం లేదు. 2 lakh ఓన్లీ 40,000 మాత్రమే మనం ట్రేడింగ్ అకౌంట్లో యాడ్ చేస్తాము. రిమైనింగ్ 1,60,000ని లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ మనీ మార్కెట్ ఫండ్స్లో యాడ్ చేస్తాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అన్నానని చెప్పి ఇవి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కాదు. మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి మోడ్లో కానీ లేదంటే లంసమ్గా కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. వాటిలో ఏంటంటే ఆ ఫండ్ మేనేజర్స్ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మనీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్లి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, అలా స్మాల్ క్యాప్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ వాటి మీద వచ్చిన రిటర్న్ మనకి ఇస్తారు. ఇవేంటంటే స్టాక్ మార్కెట్ ఎంత రిస్కీ ఉంటాయో ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే రిస్కీ ఉంటాయి. బట్ ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ మనీ మార్కెట్ ఫండ్స్. ఈ ఫండ్ మేనేజర్స్ ఏం చేస్తారంటే మనం ఇన్వెస్ట్ చేసే డబ్బుల్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకుండా బాండ్స్లోని, గోల్డ్లోని, ఫిక్స్డ్ డిపాజిట్స్లోని ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి వీటిల్లో రిస్క్ అయితే చాలా తక్కువ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం రిటర్న్ కూడా తక్కువ ఉంటుంది. వీటి నుంచి మనం 6% వరకు రిటర్న్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సంవత్సరానికి. సో ఇప్పుడు 1,60,000 ఇన్వెస్ట్ చేసి దాని మీద 6% రిటర్న్ వచ్చినట్టయితే దాని నుంచి మనకు వచ్చే ప్రాఫిట్ 9,600 రూపీస్ ఉంటుంది, విచ్ ఈస్ 4.5% రిటర్న్ ఆన్ టోటల్ క్యాపిటల్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 4.5% అనేది మనం ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ మనం క్యాపిటల్ జనరేట్ చేసిన 2 lakh మీద రిటర్న్. సో ఈ 4.5% అనేది గ్యారంటీడ్ రిటర్న్. వితౌట్ డూయింగ్ ఎనీ ట్రేడింగ్ మనకు ఆల్రెడీ 4.5% రిటర్న్ వస్తున్నట్టు ఇక్కడ. ఇప్పుడు ఈ 1,60,000ని మనీ మార్కెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే మన యూనిట్స్ ఏవైతే ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్, వాటిని ప్లెడ్జ్ చేస్తాం. మనకి జరోదాలోనే కాకుండా రకరకాల బ్రోకర్స్లని ఆల్మోస్ట్ అన్ని బ్రోకర్స్ కూడా ప్లెడ్జింగ్ ఫెసిలిటీని అయితే కల్పిస్తారు. ప్లెడ్జింగ్ అంటే ఏంటంటే సింపుల్, మన దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ని స్టాక్ బ్రోకర్కి మనం ప్లెడ్జ్ చేస్తాము. దానికి ఇన్ రిటర్న్ అతను బ్రోకర్స్ మనకి మార్జిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ట్రేడింగ్ చేయడానికి. సో ప్లెడ్జింగ్ చేస్తే మనకి నార్మల్గా అయితే మన దగ్గర ఉన్న అసెట్స్ కానీ గోల్డ్ కానీ మనం ప్లెడ్జ్ చేసి అప్పుగా డబ్బులు తీసుకుంటాం కదా, ఇది కూడా అలాంటిదే. కాకపోతే ఇక్కడ మనం తీసుకునే డబ్బుల మీద ఇంట్రెస్ట్ పే చేయక్కర్లేదు, ఎందుకంటే ఇది మనకి క్యాష్ రూపంలో రాదు, మనకి ట్రేడింగ్ అకౌంట్లోని మార్జిన్ రూపంలో వస్తుంది. ఆ మార్జిన్ యూస్ చేసి మనం ట్రేడ్స్ని అయితే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం 1,60,000 కనుక ప్లెడ్జ్ చేసినట్టయితే మనకి అందులో 90% మాత్రమే ట్రేడింగ్ మార్జిన్గా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 1,44,000 వరకు మనకి మార్జిన్ ప్రొవైడ్ చేస్తారు. సో టోటల్ అవైలబుల్ మార్జిన్ ఏమవుతుందంటే 1,44,000 ప్లస్ మనం 40,000 క్యాష్గా యాడ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది కలిపి 1,84,000 మన ట్రేడింగ్ అకౌంట్లో ఉంటుంది. దీంతో మనం ట్రేడ్స్ని అయితే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నౌ బ్రీఫ్ డిస్కషన్ ఆన్ ఆప్షన్స్ ట్రేడింగ్. అసలు ఆప్షన్స్ ట్రేడింగ్స్ అంటే ఏంటి, జనరల్లీ ట్రేడింగ్ అంటే ఏంటి? ట్రేడింగ్ అంటే స్టాక్ మార్కెట్లో మనకి కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఉంటారు. కొనే వాళ్ళని బుల్స్ అని అంటారు, అమ్మే వాళ్ళని బేర్స్ అని అంటారు. బుల్స్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా మార్కెట్ మీద పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు, మార్కెట్ పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్లో ఉంటారు. బేర్స్ మాత్రం మార్కెట్ కరెక్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇంకా ఫాలో అవుతుంది అని నెగిటివ్ పర్స్పెక్షన్లో ఉంటారు మార్కెట్ మీద. సో బయ్యర్స్, బుల్స్ కనుక ఆప్షన్ బయ్యర్స్ అయితే కాల్ ఆప్షన్స్ని బై చేస్తారు. అదే బేర్స్ ఆప్షన్ బయర్స్ అయితే పుట్ ఆప్షన్ని బై చేస్తారు. సింపుల్, మార్కెట్ పెరిగిపోతుంది అని అనుకున్నప్పుడు
బయ్యర్స్ అయితే ఆప్షన్ బయ్యర్స్ అయితే కాల్ ఆప్షన్స్ బై చేస్తారు. మార్కెట్ పడిపోతుంది అనుకున్న ఆప్షన్ బయ్యర్ పుట్ని బై చేస్తాడు. సో ఇప్పుడు మనం ఆప్షన్ బయ్యింగ్ సైడ్ కాదు, మన స్ట్రాటజీ కంప్లీట్గా షార్ట్ స్ట్రాంగిల్ అంటే మనకి సెల్లింగ్ సైడ్ ఉంటుంది. వీఆర్ ఆప్షన్ సెల్లర్స్. ఆప్షన్ సెల్లర్స్ అయితే మనం ఏం చేస్తాం, ఒకవేళ మార్కెట్ పెరిగిపోతుంది అనుకుంటే ఆప్షన్ సెల్లర్స్ ఏం చేస్తారంటే పుట్స్ని సెల్ చేస్తారు. ఒకవేళ మార్కెట్ పడిపోతుంది అనుకున్నప్పుడు ఆప్షన్ సెల్లర్స్ కాల్ని సెల్ చేస్తారు. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. దీని మీద మనకి యూట్యూబ్లో చాలా కంటెంట్ ఉంది. సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 1 or 2 టైమ్స్ చూసిన తర్వాత మీకు ప్రాక్టికల్గా మార్కెట్లో ఒక ట్రేడింగ్ యాప్స్లో కానీ మార్కెట్లో కానీ మీరు చూసినప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు షార్ట్ స్ట్రాంగిల్ గురించి మాట్లాడుకుందాం. షార్ట్ స్ట్రాంగిల్ అంటే సింపుల్, మనం ఒక రేంజ్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒకవేళ మార్కెట్ పెరిగిపోతుంది అనుకుంటే మనం ఏం చేస్తాము, పుట్ని సెల్ చేస్తాం. లేదు మార్కెట్ పడిపోతుంది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, కాల్ని సెల్ చేస్తాము. అలా కాదు, మార్కెట్ పెరుగుతుందో పడుతుందో ఏమవుతుందో నాకు తెలీదు, బట్ స్టిల్ నేనైతే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుంది అన్న నమ్మకం నాకు లేదు, అలాగే పడిపోతుంది అనే కాన్ఫిడెన్స్ కూడా నాకు లేదు. అలాంటప్పుడు నేను ఏం చేస్తా అంటే సేఫ్ సైడ్ మార్కెట్లో ఒక రేంజ్ని అయితే ప్లాన్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ స్పాట్ కనుక 50,000 రేంజ్లో ట్రేడ్ అవుతుంది అంటే 50,000 దగ్గర ఉన్న కాల్ ఆప్షన్స్ అండ్ పుట్ ఆప్షన్స్ అన్నింటిని కూడా ఎట్ ద మనీ ఆప్షన్స్ అని అంటారు. మనం ఎట్ ద మనీ ఆప్షన్స్ని వదిలేస్తాం. 50,000 నుంచి ఒక 4% పైకి వెళ్తాం, అంటే ఒక 2,000 పాయింట్స్ పైకి వెళ్ళి 52,000 కాల్ ఆప్షన్ని సెల్ చేస్తాము. సో 52,000 కాల్ ఆప్షన్ని సెల్ చేస్తామంటే మన మన ఒపీనియన్ ఏంటి అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఎక్స్పైరీ టైంకి 50,000 దగ్గర ట్రేడ్ అవుతున్న మార్కెట్ ఒకవేళ పెరిగినా కానీ 52,000 కన్నా కిందనే క్లోజ్ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్తో మనం కాల్ని అయితే సెల్ చేస్తాం. అదేవిధంగా 50,000 నుంచి ఒక 2,000 పాయింట్స్ డౌన్ సైడ్ కూడా వచ్చి 48,000 పుట్ ఆప్షన్ కూడా సెల్ చేస్తాం. సో ఇక్కడ మన వ్యూ ఏంటంటే మార్కెట్ ఒకవేళ సైడ్ వేస్లో ఉన్నా, లేదంటే మార్కెట్ 50,000 నుంచి డౌన్ సైడ్ పడిపోయినా కూడా 48,000 వరకు పడుతుంది. ఇంకా 48,000 కన్నా కిందకి పడే అవకాశం లేదు అనే ఉద్దేశంతో 48,000 పుట్ను కూడా సెల్ చేస్తాం. ఇక్కడ మనం ఒక కాల్ని ఒక పుట్ని సెల్ చేస్తున్నాం అంటే దీని అర్థం మనకి ఒక కాల్ని సెల్ చేయడానికి అరౌండ్ 1.6 lakhs వరకు మార్జిన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. దానికి అడిషనల్గా మనం పుట్ను కూడా సెల్ చేస్తుంటే ఇంకొక 1.6 lakhs. సో టోటల్గా 3.2 lakhs వరకు మార్జిన్ రిక్వైర్మెంట్ అవసరం అవుతుంది అని మీరు అనుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ రాంగ్. ఇదేంటంటే హెడ్జింగ్గా చూస్తాడు బ్రోకర్ అనేవాడు. మనకి 1.6 lakhs కాల్ని సెల్ చేసిన తర్వాత మళ్ళీ మనం దానికి against గా ఉన్న పుట్టుని సెల్ చేయాలంటే మళ్ళీ 1.6 lakhs అయితే డిమాండ్ చేయడు. మేబీ ఒక 10,000 to 20,000 అడిషనల్గా పడి ఓవరాల్గా మన ట్రేడ్ అరౌండ్ 1.8 lakhs దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది సింపుల్గా షార్ట్ స్ట్రాంగిల్. షార్ట్ స్ట్రాంగిల్ అంటే మార్కెట్ ఉన్న ప్రైస్ నుంచి పైకి కొంత దూరం వెళ్ళి కాల్ని, కిందకి కొంత దూరం వెళ్ళి పుట్ని సెల్ చేయడం. ఇప్పుడు మనం మన స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రాటజీ 1, పొజిషన్ ఆఫ్ ద మంత్. పొజిషన్ ఆఫ్ ద మంత్లోని మనకి ఎంట్రీ రూల్స్ ఏంటి అంటే వెయిట్ ఫర్ ద నెక్స్ట్ డే ఆఫ్ ఎక్స్పైరీ డే ఆఫ్ కరెంట్ మంత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మార్చ్ మంత్లో ఉందాం అనుకుందాం. సో మార్చ్ మంత్ క్యాలెండర్ తీస్తే మార్చ్ మంత్లో మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ డే ఎప్పుడు ఉంది? ఎంతకు ముందు అంటే వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీస్ ఉండేవి, కానీ ఇప్పుడు ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీ జరిగింది. అండ్ అది కూడా బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అంటే మంత్లీ ఎక్స్పైరీ అంటే మంత్లో వచ్చే లాస్ట్ థర్స్డే మనకి ఎక్స్పైరీ డే అవుతుంది. అంటే మార్చ్ 27th బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ డే. ఫస్ట్ మనం చెప్పుకున్న దాన్ని బట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్లో మెన్షన్ చేసిన దాన్ని బట్టి వెయిట్ ఫర్ ద నెక్స్ట్ డే ఆఫ్ ఎక్స్పైరీ డే అంటే 27. ఒకవేళ మనం మార్చ్ మంత్ మిడ్లో ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకోము, 27th వరకు వెయిట్ చేస్తాం. 27th మార్చ్ మంత్ ఆప్షన్స్ అన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోతాయి. సో నెక్స్ట్ డే 28th. ఈ 28th మనం రెడీగా ఉంటాం. సో మన ఎంట్రీ తీసుకునేది 28th మార్చ్. బట్ సెలెక్ట్ చేసేది మాత్రం ఏప్రిల్ మంత్ ఆప్షన్స్. అంటే ఏప్రిల్ మంత్లోని లాస్ట్ థర్స్డే ఏ ఆప్షన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోతాయో బ్యాంక్ నిఫ్టీవి, ఆ ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఏప్రిల్ 25th. సో ఇక్కడ మీరు ఈ సెకండ్ స్టేట్మెంట్ చూడొచ్చు, సెలెక్ట్ నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. అంటే మనం మార్చ్ 28th ఎంట్రీ తీసుకుంటున్నాము, ఏప్రిల్ లాస్ట్ థర్స్డేలో ఎక్స్పైర్ అయిపోయి బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటాము. మార్క్ ద స్పాట్ ప్రైస్ అట్ 10:15. ఇప్పుడు 28th మార్చిన మనం మార్కెట్ ఓపెన్ అయింది. మార్కెట్ జనరల్గా ఎప్పుడు ఓపెన్ అవుతుంది? 9:15కి ఓపెన్ అవుతుంది. బట్ మనం 9:15కి ఇమీడియట్గా ట్రేడ్లో అయితే జంప్ చేయం. ఫస్ట్ 1 అవర్ మార్కెట్ని వదిలేస్తాం. 10:15 అయినప్పుడు మార్కెట్ ఒక 15-minute క్యాండిల్నో లేదంటే 30-minute క్యాండిల్నో మనం పెట్టుకున్నామంటే క్యాండిల్ క్లోజింగ్ 10:15కి ఎక్కడ క్లోజింగ్ ఇచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000లో క్లోజింగ్ ఇచ్చింది అనుకుంటే మనం ఆ 50,000ని మార్క్ చేసుకుంటాం. 10:15కి మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, లేదంటే మార్కెట్ ఇక్కడ ఉన్నది అన్నట్టుగా. ఇప్పుడు క్యాలిక్యులేట్ 4% అప్సైడ్ అండ్ సెలెక్ట్ ద కాల్ స్ట్రైక్ ప్రైస్. 10:15కి బ్యాంక్ నిఫ్టీ ఎక్కడైతే ఉందో ఆ స్పాట్ ప్రైస్ నుంచి 4% అప్సైడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ నేను సింపుల్గా ఉంటుందని 50,000నే ఎక్కువ రిఫర్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఈజీగా చెప్పడానికి మీకు అర్థం చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు 10:15కి బ్యాంక్ నిఫ్టీ 50,000 దగ్గర ఉంటే 50,000 నుంచి 4% అప్సైడ్ వెళ్తాము. అంటే 52,000 రూపీస్ కాల్ స్ట్రైక్ ప్రైస్ని మనం యాడ్ చేసుకుంటాం వాచ్ లిస్ట్లో. అలాగే క్యాలిక్యులేట్ 4% డౌన్ సైడ్ అండ్ సెలెక్ట్ ద పుట్ స్ట్రైక్ ప్రైస్. 50,000 నుంచి 4% అప్ సైడ్ ఎలాగైతే వెళ్ళామో 4% డౌన్ సైడ్ అలాగ వెళ్ళి 48,000 పుట్ ఆప్షన్ కూడా మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటాం. ఇక్కడ లాస్ట్ మనకి ఏం చెప్తున్నారంటే
ట్రై టు అడ్జస్ట్ ద హై ప్రీమియం టు మ్యాచ్ విత్ లో ప్రీమియం. ఎందుకు ఇలాగా అంటే ప్రతిసారి కూడా మనకి 4% అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్, 4% అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్ ఈక్వల్ ప్రీమియమ్స్లో ఉంటాయి అని గ్యారంటీ లేదు. మార్కెట్ చాలా అన్సర్టైన్గా ఉన్నప్పుడు, ప్యానిక్ ఉన్నప్పుడు మనకేంటంటే మోస్ట్లీ కొన్నిసార్లు పుట్ ఆప్షన్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 నుంచి 4% అప్ సైడ్ ఉన్న కాల్ ఆప్షన్ ఒక 200 రూపీస్ ప్రీమియంతో ట్రేడ్ అవుతూ ఉంటే 4% డౌన్ సైడ్ ఉన్న పుట్ ఆప్షన్ మాత్రం ఒక 300 ఆర్ 350 రూపీస్ ప్రీమియంతో ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రెండింటిని ఈక్వల్ ప్రీమియమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ స్మాలెస్ట్ ప్రీమియంని మనం రెఫరెన్స్గా తీసుకోవాలి. అంటే 200 రూపీస్ కాల్ ఆప్షన్ ఉంది కాబట్టి 350 రూపీస్ పుట్ ఆప్షన్ వదిలేసి 200 రూపీస్ ప్రీమియం ఉన్న పుట్ ఆప్షన్ కోసం మనం వెతకాలి. అప్పుడు మన రేంజ్ 4% డౌన్ సైడ్ కాదు, ఈవెన్ 5% ఆర్ 6% డౌన్ సైడ్ కూడా వెళ్లాల్సి ఉంటుంది ఆ 200 రూపీస్ ప్రీమియం కోసం. ఇలా చేసినట్టయితే అన్సర్టైన్ సిచ్యువేషన్స్లోని మన రేంజ్ టోటల్ రేంజ్ 8% కాకుండా ఆల్మోస్ట్ 10% వరకు కూడా రేంజ్ ఉంటుంది. మనం కొంతవరకు సేఫర్ సైడ్ ఉంటాము. ట్రేడ్ మోస్ట్లీ మనకి ప్రాఫిట్ రావడానికి అయితే ప్రాబబిలిటీ ఉంటుంది. అండ్ దెన్ టార్గెట్ ఫర్ 80% ప్రీమియం డికే. ఓకే, ఫస్ట్ మనం స్పాట్ ప్రైస్ నుంచి 4% అవుట్ ఆఫ్ ద మనీ వెళ్ళి కాల్ని సెల్ చేసాం అండ్ 4% అవుట్ ఆఫ్ ద మనీ వెళ్ళి పుట్ని కూడా సెల్ చేసాం. రెండు సెల్ చేసిన తర్వాత మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఇక్కడ మనం స్టాప్ లాసెస్ పెట్టాం. స్టాప్ లాస్ అనేది ఎప్పుడు కూడా మనకి సైకలాజికల్ స్టాప్ లాస్ మాత్రమే. మనం ఏ రేంజ్ అయితే పెట్టుకున్నామో ఆ రేంజ్ బ్రేక్అవుటే మన స్టాప్ లాస్ అవుతుంది. కాబట్టి టార్గెట్ని మాత్రం మనం ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 రూపీస్ ప్రీమియం ఉన్న రెండు కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ని మనం సెల్ చేసినట్టయితే 200 రూపీస్లో 80% అనేది మన ప్రీమియం డికే అవుతుంది. అంటే 200 రూపీస్లో 80% అంటే 160 రూపీస్ ప్రీమియం డికే అవ్వాలి. సో 200 రూపీస్కి మనం సెల్ చేసిన ఆప్షన్ని 40 రూపీస్కి బై చేస్తాము. సో 40 రూపీస్ దగ్గర మనం ఎగ్జిట్కి టార్గెట్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకుంటాం రెండింటికి, బోత్ కాల్ అండ్ పుట్ రెండింటికి. ఇఫ్ మార్కెట్ బ్రేక్స్ ద రేంజ్, ఎగ్జిట్ వన్ సైడ్ పొజిషన్ ఫర్ లాస్ అండ్ హోల్డ్ ద అదర్ ఫర్ ప్రాఫిట్. ఇప్పుడు మార్కెట్ ఒకవేళ సైడ్ వేస్లోనే ఉన్నది, మన రేంజ్లోనే ఉంది అంటే నో ఇష్యూస్. ఆటోమేటిక్గా ఎక్స్పైరీ టైంకి ఈ ప్రీమియమ్స్ 200 రూపీస్ ప్రీమియమ్స్ ఉన్న ఆప్షన్స్ రెండు కూడా జీరో అవ్వాలి. కాబట్టి గ్రాడ్యువల్గా వాటి వాల్యూస్ తగ్గుతూ తగ్గుతూ మన 80% ప్రీమియం డికేన్ అయితే రీచ్ అవుతుంది. బట్ మార్కెట్ ప్రతిసారి అలా ఉండదు కదా. ఒక పెద్ద టైం ఫ్రేమ్లో సైడ్ వేస్లో ఉన్న మార్కెట్ కూడా ఒక రోజులోనే మనకి 2% అప్ సైడ్ వెళ్ళి 2% డౌన్ సైడ్ వెళ్ళడం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో ఏంటంటే మార్కెట్ ఏదో ఒకవైపు మన రేంజ్ని బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మనం పొజిషన్ తీసుకున్న తర్వాత మార్కెట్ కంటిన్యూగా పెరుగుతూ పెరుగుతూ కాల్ సైడ్ అంటే అప్ సైడ్ మన రేంజ్ని అయితే బ్రేక్అవుట్ చేసింది. అప్పుడు మనం కాల్లోని లాస్ని బుక్ చేసేస్తాం. ఆబ్వియస్లీ మనకి పుట్లో ప్రాఫిట్ ఉంటుంది కదా, దాన్ని టార్గెట్ అచీవ్ అయ్యే వరకు కూడా హోల్డ్ చేస్తాము. టేక్ యాక్షన్ ఆఫ్టర్ 30-minute క్యాండిల్ క్లోజింగ్. సో మనకి ఎగ్జిట్ ప్లాన్లో ఒక స్టాండర్డ్ అనేది ఉండాలి. ఎందుకంటే మార్కెట్ చాలా వాలటైల్గా ఉన్నప్పుడు ఏంటంటే ఒక 5 minutes మన రేంజ్ని బ్రేక్అవుట్ చేసి మళ్ళీ ఇమీడియట్గా కరెక్ట్ అయిపోయి విత్ ఇన్ రేంజ్ వచ్చేసి అయ్యో మనం ఎగ్జిట్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ వచ్చి ఉండేదే అనే డిసప్పాయింటింగ్ని మనకి ఇవ్వడానికైతే ఎప్పుడు మార్కెట్ ట్రై చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఒక రూల్ పెట్టుకోవాలి, ఒక టైం ఫ్రేమ్కి అయితే స్టిక్ అవ్వాలి. నేనైతే 30-minute క్యాండిల్ క్లోజ్ని అయితే అబ్జర్వ్ చేస్తాను. మార్కెట్ ఒకవేళ రేంజ్ బ్రేక్అవుట్ చేసినా కూడా ఆ 30-minute క్యాండిల్ క్లోజింగ్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనలీ స్టిక్ టు ద రూల్స్, డోంట్ బీ ఎమోషనల్. ఎప్పుడు కూడా ఎమోషనల్గా అయిపోవద్దు. ఎందుకంటే మార్కెట్ భయపెడుతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఎలాగంటే మనం ట్రేడ్ని హోల్డ్ చేస్తున్నప్పుడు నైట్ మనకి ఏదో ఒక వార్ రిలేటెడ్ లేదంటే ట్రేడ్ వార్ అని సంథింగ్ బ్యాడ్ న్యూస్, నెగిటివ్ న్యూస్ అయితే వస్తుంది. అలాంటి టైంలో మనకి ఖచ్చితంగా భయం వేస్తుంది, రేపు మార్నింగ్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎంత లాస్ చూడాల్సి వస్తుంది అని. కొన్నిసార్లు ఏంటంటే ఎమోషనల్గా మనం ఇంబ్యాలెన్స్ అయ్యి ట్రేడింగ్లో కొన్ని తప్పులు అయితే చేస్తుంటాం. అలా మాత్రం చేయొద్దు. మనం లాసెస్ తీసుకున్నా, పెద్ద లాసెస్ తీసుకున్నా కానీ మనం మన రూల్స్ని అయితే డిసిప్లిన్డ్గా ఫాలో అయితే డెఫినెట్గా లాంగ్ రన్లో వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు స్ట్రాటజీ 2, పొజిషన్ ఆఫ్ ద వీక్. ఫస్ట్ మనం స్ట్రాటజీ 1లో ఏం చేసాము, మంత్లీ ఎక్స్పైరీ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ మంత్ ఎండింగ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ మంత్ ఎండింగ్లో 28th ఎంట్రీ తీసుకుంటే ఏప్రిల్ మంత్ ఎక్స్పైరీ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఆ స్ట్రాటజీ 1లోనే యూజువల్లీ మనకి ఏప్రిల్ మంత్ ఎండ్ వరకు కూడా హోల్డ్ చేయాల్సిన అవసరం రాదు. కొన్నిసార్లు 1 వీక్లో, కొన్నిసార్లు 10 days 2 weeksలోని మనం ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం. అప్పుడు ఏప్రిల్ మంత్ రిమైనింగ్ మిగతా అన్ని రోజులు కూడా మనం ఖాళీగానే ఉంటాం కదా. సో ఏప్రిల్ మంత్ ఎక్స్పైరీది మనం 1 week ముందు ప్లాన్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మీరు క్యాలెండర్లో చూసినట్టయితే ఏప్రిల్ 24th అంటే లాస్ట్ థర్స్డే మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఎక్స్పైరీకి ముందున్న ఫ్రైడేని మనం ఎంట్రీగా తీసుకుంటాం. అంటే ఏప్రిల్ 18th మనం ఎంట్రీగా తీసుకుంటాము. 24th ఎక్స్పైర్ అయ్యే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాము. సో సెలెక్ట్ ద కరెంట్ మంత్ అంటే దాని అర్థం అదే, ప్రజెంట్ ఏప్రిల్లో ఉన్నాము, ఏప్రిల్లోని 1 weekలో ఎక్స్పైర్ అయిపోయే ఆప్షన్స్ని మనం ఆ వీక్ ఫ్రైడే రోజున ఎంట్రీ తీసుకుంటాం. మార్క్ ద స్పాట్ ప్రైస్ అట్ 9:30 అంటే మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది. ముందులాగా మనం 10:15 వరకు వెయిట్ చేయము. మనం 9:30 వరకు అంటే ఫస్ట్ 15 minutes మాత్రమే మార్కెట్ని వదిలేసి 9:30కి ఎంత స్పాట్ ప్రైస్ ఉన్నది అనేది మార్క్ చేసుకుంటాం. క్యాలిక్యులేట్ 2% అప్ సైడ్ అండ్ 2% డౌన్ సైడ్.
మనం ఇంతకుముందు మంత్లీ ట్రేడ్లోని 4% ఎలాగైతే క్యాలిక్యులేట్ చేసి పైకి వెళ్ళి కాల్ని కిందకి వెళ్ళి పుట్ని సెల్ చేసామో అలాగే ఇక్కడ 2% క్యాలిక్యులేట్ చేసుకుని కాల్ని అండ్ పుట్ని సెల్ చేస్తాం బోత్ అవుట్ ఆఫ్ ద మనీ. ట్రై టు అడ్జస్ట్ ద హై ప్రీమియం టు మ్యాచ్ విత్ లో ప్రీమియం. సేమ్ రూల్. ఒకవేళ మార్కెట్ కనుక 50,000 దగ్గర ఉంటే 2% అప్ సైడ్ వెళ్తాం, 51,000 కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. 2% డౌన్ సైడ్ వెళ్ళి 49,000 పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ కాల్ అండ్ పుట్ రెండు ఈక్వల్గా ఉంటే మనం అవే ఆప్షన్స్ని సెల్ చేస్తాం. అలా కాకుండా కాల్ అండ్ పుట్ ప్రీమియమ్స్కి డిఫరెన్స్ ఎక్కువ ఉన్నట్టయితే మనం ఈక్వల్ ప్రీమియమ్స్ చేయడం కోసం హయ్యర్ ప్రీమియంని వదిలేసి లోయర్ ప్రీమియం సైడ్ వెళ్తాం. అండ్ ఆప్షన్ ప్రీమియమ్స్ మస్ట్ బి 0.2% టు 0.8% ఆఫ్ ద స్పాట్ ప్రైస్. ఇది మనం పొజిషన్ ఆఫ్ ద మంత్ అంటే స్ట్రాటజీ 1లో చూడలేదు, స్ట్రాటజీ 2లో వచ్చింది. బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 0.2% ఆఫ్ స్పాట్ ప్రైస్ అంటే ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ స్పాట్ ప్రైస్ 50,000 ఉందంటే 0.2% అంటే ఎంత వస్తుంది? 100 రూపీస్. అంటే మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మినిమం 100 రూపీస్ ప్రీమియం ఉండాలి. అంటే 50,000 నుంచి మనం అప్ సైడ్ వెళ్ళాము, 51,000 కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం, అది 100 రూపీస్ ఉంటేనే మనం ట్రేడ్ని తీసుకుంటాం. అలాగే డౌన్ సైడ్ కూడా 49,000 పుట్ ఆప్షన్ కూడా 100 రూపీస్ ఉంటేనే మనం ట్రేడ్లో ఎంటర్ అవుతాం. అలా కాకుండా 80 రూపీస్, 90 రూపీస్, 70 రూపీస్, 60 రూపీస్, 100 కన్నా తక్కువ ఎక్కడ ఉన్నా సరే మనం ట్రేడ్ని ఇగ్నోర్ చేస్తాం. ఎందుకంటే ఆప్షన్ ప్రీమియమ్స్ అట్రాక్టివ్గా లేవు అని దాని అర్థం. ఒకవేళ తక్కువ ప్రీమియంకి మనం షార్ట్ స్ట్రాంగిల్ తీసుకుని మార్కెట్ కనుక మన రేంజ్ని బ్రేక్ చేసినట్టయితే వచ్చే లాస్ చాలా హ్యూజ్ లాస్ ఉంటుంది. కాబట్టి 0.2%, మినిమం 0.2% అనేది మన ప్రైమ్ క్రైటీరియా. అలాగే అప్ సైడ్ 0.8% పెట్టాం అంటే ఇప్పుడు 50,000 స్పాట్ ప్రైస్ ఉన్నది అంటే 0.8% అంటే 400 రూపీస్ ప్రీమియం. 400 రూపీస్ ప్రీమియం కన్నా ఎక్కువ ప్రీమియం ఉంటే బట్ స్టిల్ మనం ట్రేడ్ తీసుకుంటాం 400 కన్నా ఎక్కువ ప్రీమియం ఉన్నా. కాకపోతే ఒకవేళ ఆ ప్రీమియమ్స్ 600, 700 అలా ఉంటే మనం ఆ స్ట్రైక్ ప్రైజెస్ని వదిలేసి ఇంకా దూరంగా వెళ్ళి ఇంకా ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ వెళ్ళి 400 రూపీస్ ప్రీమియం ఏవైతే స్ట్రైక్ ప్రైజెస్ ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకుని ట్రేడ్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇలా ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైనా మార్కెట్లో బాగా ప్యానిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆప్షన్ ప్రీమియమ్స్ చాలా అబ్నార్మల్గా పెరిగిపోతుంటాయి. మనకి 2% అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ 400 కన్నా ఏవో 500, 600లో కూడా ట్రేడ్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇంకొంచెం ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ వెళ్ళి 400ని ఒక లిమిట్గా పెట్టుకుని 400 రూపీస్ ప్రీమియం ఉన్న ఆప్షన్స్ని మాత్రమే సెల్ చేస్తే మనం 2% కాకుండా ఒక 3%, 4% అలా మన రేంజ్ని ఇంకొంచెం వైడెన్ చేయొచ్చు. అండ్ మోర్ వొలటైల్ మార్కెట్స్లోని ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దెన్ టార్గెట్ ఫర్ 80% ప్రీమియం డికే. ఇంతకు ముందులాగే ట్రేడ్ తీసుకున్న తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇమీడియట్గా సెల్లింగ్కి ఆర్డర్ పెడతాము. 80% ప్రీమియం డికే క్యాలిక్యులేట్ చేసి టార్గెట్ అటన్ అయితే ప్లేస్ చేస్తాం. ఇఫ్ మార్కెట్ బ్రేక్స్ ద రేంజ్ ఎగ్జిట్ వన్ సైడ్ పొజిషన్ ఫర్ లాస్ అండ్ హోల్డ్ ద అదర్ ఫర్ ప్రాఫిట్. సింపుల్. ఇది కూడా సేమ్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే. మార్కెట్ మన రేంజ్లో ఉన్నంతసేపు మనం హోల్డ్ చేస్తాము. అలా కాకుండా ఎయిదర్ సైడ్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మార్కెట్ ఒకసారిగా ఫాలో అయిపోయి డౌన్ సైడ్ రేంజ్ని బ్రేక్అవుట్ చేసిందంటే పుట్ సైడ్ లాస్ని తీసుకుంటాము అండ్ కాల్ సైడ్ ప్రాఫిట్ని టార్గెట్ అచీవ్ అయ్యే వరకు హోల్డ్ చేస్తాము. టేక్ యాక్షన్ ఆఫ్టర్ ఎవ్రీ 30 minutes క్యాండిల్ క్లోజింగ్. 30-minute క్యాండిల్ క్లోజింగ్ కోసం వెయిట్ చేస్తాము. ఈ 30 minutes మధ్యలో వచ్చే వాలటిలిటీని మనం చూసినా కానీ ఇగ్నోర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ రూల్, స్టిక్ టు ద రూల్స్, డోంట్ బీ ఎమోషనల్. సో ఇప్పుడు రెండు స్ట్రాటజీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ మన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే మార్కెట్ అనాలిసిస్ ఈజ్ నెగ్లిజిబుల్. కోర్స్ మనం అంతా కూడా 2% అవుట్ ఆఫ్ ద మనీ, 4% అవుట్ ఆఫ్ ద మనీ అని క్యాలిక్యులేషన్స్ మాట్లాడుకున్నాము. ఏ టైంకి ఎంటర్ అవ్వాలి, ఎంత టార్గెట్ పెట్టుకోవాలి, ఎప్పుడు రేంజ్ బ్రేక్అవుట్ అయితే ఎగ్జిట్ అవ్వాలి, మొత్తం అంతా కూడా ప్రీ డిటర్మైన్డ్ రూల్స్ కాబట్టి సపరేట్గా మనకి టెక్నికల్ అనాలిసిస్, న్యూస్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ ఇవేటి అవసరం ఉండదు. ఒకవేళ మీరు చేయగలిగితే అది మీకు ఒక అడిషనల్ ఫ్యాక్టర్ అవుతుంది కానీ బట్ ఈ స్ట్రాటజీలో మాత్రం అంత అవసరం లేదు, అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దెన్ కెన్ డూ అలాంగ్ విత్ రెగ్యులర్ జాబ్. మనం రెగ్యులర్గా జాబ్ చేస్తూ కూడా ఈ ట్రేడ్ని అయితే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎందుకంటే ఎవ్రీ 30 minutesకి ఒకసారి మనం పొజిషన్ని మానిటర్ చేసుకుంటే చాలు. అది కూడా ట్రేడ్ తీసుకున్న వెంటనే ఇమీడియట్గా ఎవ్రీ 30 minutes చూడాల్సిన అవసరం కూడా ఉండదు. మార్కెట్ ఎప్పుడైతే మన రేంజ్కి దగ్గరలోకి వస్తుందో అప్పుడు మనం అలర్ట్ అయ్యి కొంత ట్రేడ్ని అయితే మానిటర్ చేసుకుంటే సరిపోతుంది. మినిమం నెంబర్ ఆఫ్ ట్రేడ్స్. మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు మంత్కి ఓన్లీ 2 ట్రేడ్స్ మాత్రమే తీసుకుంటాము. నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ని లిమిట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు తీసుకునే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ పెరిగిపోతూ ఉన్నప్పుడు బ్రోకరేజ్ కూడా ఎక్కువ చెల్లిస్తూ ఉంటారు అండ్ మోస్ట్లీ మన సైకాలజీ కూడా డిస్టర్బ్ అయ్యి అనవసరమైన మిస్టేక్స్ అన్ని చేసి ఎక్కువ ఎక్కువ లాసెస్ కూడా తీసుకుంటాం. కాబట్టి నంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేది ఖచ్చితంగా లిమిట్లో ఉండాలి. ప్రీ డిటర్మైన్డ్ రూల్స్, అవాయిడ్ కన్ఫ్యూజన్స్. సో ఒక 2-3 ట్రేడ్స్ కనుక ఎగ్జిక్యూట్ చేయడం అలవాటు అయిన తర్వాత మనకి ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉండవు. చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సేఫర్ వన్ కంపేర్ టు ఆప్షన్ బయింగ్. ఆప్షన్ బయింగ్తో కంపేర్ చేస్తే ఆప్షన్ సెల్లింగ్ అనేది ఎప్పుడు కూడా సేఫ్ మనకి హ్యాండిల్ చేయడం వస్తే. ఇది కొంచెం రివర్స్లో ఉంటుంది మీ నమ్మకానికి. ఎందుకంటే చాలామంది ఏం ఆలోచిస్తారంటే ఆప్షన్ బయింగ్లోని లిమిటెడ్ లాస్ ఉంటుంది, ఆప్షన్ సెల్లింగ్లో అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది అని. బట్ ఒక విషయం చెప్పండి, మీ దగ్గర ఒక 2 lakhs ఉంది అంటే ఆప్షన్ సెల్లర్ అయితే మీరు ఒకే ఒక లాట్ మీద ట్రేడ్ చేస్తారు. ఆప్షన్ బయర్ అయితే మీరు ఎన్ని లాట్స్ మీద ట్రేడ్ చేస్తారు?
మొత్తం 2 lakhs పెట్టి ఒక 20-30 లాట్స్ వరకు చిన్న చిన్న ప్రీమియమ్స్ని కొని మొత్తం 2 lakhsని ట్రేడ్ రిస్క్లో పెడతారా పెట్టరా? అలాంటప్పుడు మీ 2 lakhs జీరో అయిపోవడానికి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. బట్ 2 lakhs పెట్టి ఒకే ఒక లాట్ని కనుక సెల్ చేసినట్టయితే మార్కెట్ ఎంత గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్లో అయినా సరే మనకి మొత్తం 2 lakhs కంప్లీట్గా లాస్ అయిపోయే సిచ్యువేషన్స్ ఇప్పుడు వరకు అయితే లేవు, ఇంక్లూడింగ్ కరోనా టైం. సో ఇప్పుడు డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. అకేషనల్లీ స్ట్రెస్ఫుల్ అని ఎందుకంటున్నా అంటే మార్కెట్ ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. కొన్నిసార్లు వచ్చే న్యూస్ మనల్ని భయపడుతుంది. మార్కెట్ రేపు పెరిగిపోతుంది అన్నా కూడా చాలామంది హోప్ఫుల్గా ఉంటారు. బట్ రేంజ్ బౌండ్లోని ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు మాత్రం భయంగా ఉంటుంది. మార్కెట్ బాగా పెరిగిపోతే పెద్ద లాస్ని చూడాల్సి వస్తుంది అనే భయం ఖచ్చితంగా ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో ఇది స్ట్రెస్ని అయితే క్రియేట్ చేసుకుంటుంది. దిస్ ఈస్ ఫ్యాక్ట్. అండ్ ఇఫ్ యూ ఇగ్నోర్ ఆర్ ఫర్గెట్ యువర్ ట్రేడ్ యూ విల్ ఫేస్ హ్యూజ్ లాస్. మనం అనుకున్నట్టుగా మార్కెట్ మన రేంజ్కి దగ్గరలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవ్రీ 30 minutesకి మానిటర్ చేయాలి. మనం ఏదో వేరే వర్క్లో పడి మన బిజినెస్లో పడి ట్రేడ్ని చూడలేకపోయినా లేదంటే ట్రేడ్ తీసుకున్న సంగతే మర్చిపోయినా మనం చాలా పెద్ద లాసెస్ని అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనలీ స్టాక్ మార్కెట్ ఈజ్ రిస్కీ, ఆప్షన్ ట్రేడింగ్ ఈజ్ ఈవెన్ మోర్ రిస్కీ. మనందరికీ తెలిసిందే స్టాక్ మార్కెట్లోకి వస్తే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అని అనుకుంటారు చాలామంది. బట్ అది చాలా చాలా రాంగ్. ఇది వరల్డ్లో చాలా టఫెస్ట్ వే టు మేక్ మనీ నన్ను అడిగితే. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఉన్నామంటే డెఫినెట్గా చాలా రిస్క్ తీసుకుంటున్నట్టే. అందులోని ఆప్షన్స్ ట్రేడింగ్ తీసుకున్నాము అంటే దిస్ ఈస్ ద హైయెస్ట్ రిస్క్. సో ఇవి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇక్కడ ఎక్సెల్లోని 5 years బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. 2020 నుంచి 2025 వరకు. పైన మీకు 2 tables కనిపిస్తున్నాయి. ఫస్ట్ది స్ట్రాటజీ 1 అంటే ట్రేడ్ ఆఫ్ ద మంత్, ఒక మంత్కి హోల్డ్ చేసే ట్రేడ్. అండ్ సెకండ్ది స్ట్రాటజీ 2 ట్రేడ్ ఆఫ్ ద వీక్. ట్రేడ్ ఆఫ్ ద మంత్లో మనం స్పాట్ ప్రైస్ నుంచి +4% క్యాలిక్యులేట్ చేసి కాల్ని అండ్ -4% క్యాలిక్యులేట్ చేసి పుట్ని సెల్ చేస్తాము. ఇక్కడ మీరు చూస్తే నేను మొత్తం 12 monthsకి 12 ట్రేడ్స్ని అయితే తీసుకున్నాను. రిజల్ట్స్ మీరు చూసినట్టయితే 12 ట్రేడ్స్ కూడా మనకి అన్ని ట్రేడ్స్ ప్రాఫిట్స్ అయితే రాలేదు. అవుట్ ఆఫ్ 12 ట్రేడ్స్ ఆల్మోస్ట్ 5 ట్రేడ్స్ లాసెస్ వచ్చాయి అండ్ 7 times ప్రాఫిట్ అయ్యాయి. బట్ రిస్క్ టు రివార్డ్ అనేది బాగా వర్కౌట్ అవడం వల్ల ఓవరాల్గా 46,260 రూపీస్ ప్రాఫిట్లోనే ఎండ్ అయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఇక్కడ క్వాంటిటీని 30 తీసుకున్నా. క్వాంటిటీ 30 ఎందుకు తీసుకున్నా అంటే సమ్టైమ్స్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఒక లాట్ అంటే 15 క్వాంటిటీయే ఉంటుంది, కొన్నిసార్లు 20 ఉంటుంది అండ్ కొన్నిసార్లు 25 క్వాంటిటీ ఉంటుంది. ప్రెసెంట్లీ 30 క్వాంటిటీ మెయింటైన్ అవుతుంది. సో ఇలాగ కంటిన్యూస్గా మనకి 5 years పాటు బ్యాంక్ నిఫ్టీ ఒకే లాట్ సైజ్ అయితే మెయింటైన్ అవ్వలేదు కాబట్టి అండ్ బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ చేసినప్పుడు మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా వచ్చింది అని కంపేర్ చేసుకోవడం ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఇక్కడ కాన్స్టెంట్గా 30 క్వాంటిటీనే తీసుకున్నాను. 1 lot అంటే మొత్తం 5 years పాటు నేను 30నే ఎంటర్ చేసా క్వాంటిటీ. సింపుల్. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కనుక 15 క్వాంటిటీ మెయింటైన్ అవుతుంటే ఒక లాట్ ఈక్వల్ టు 15 క్వాంటిటీ ఉంటే మనం ఇదే 2 lakh క్యాపిటల్తోని 2 lotsని ట్రేడ్ చేయొచ్చు. 30 క్వాంటిటీ ట్రేడ్ అవుతుంటే ఒకే ఒక లాట్ని ట్రేడ్ చేస్తాము. అఫ్ కోర్స్ మధ్యలో 20-25 క్వాంటిటీ ఉన్నదంటే 1 lotకి ట్రేడ్ చేస్తే మన దగ్గర ఉన్న మార్జిన్ మిగిలిపోతుంది అండ్ 2 lots ట్రేడ్ చేయాలంటే మోర్ దెన్ 2 lakhs కూడా అవుతుంది. బట్ ఈ కన్ఫ్యూజన్స్ అన్ని పక్కన పెట్టి ఫస్ట్ మనకి స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుంది అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుంది అనేది క్లియర్గా ఉండడం కోసం 30 క్వాంటిటీని అయితే ఎంటర్ చేశాను. అండ్ ట్రేడ్ 1 అయితే ఇది స్ట్రాటజీ 1 అయితే 12 monthsలోనే 46,260 రూపీస్ ప్రాఫిట్ ఇచ్చింది 2020లో. మీకు తెలుసు 2020లో కరోనా కూడా వచ్చింది అండ్ చాలామంది అయితే ట్రేడింగ్ చేయడానికి భయపడ్డ సంవత్సరం అది. బట్ స్టిల్ ఈ స్ట్రాటజీలోనైతే మంచి రిటర్న్సే వచ్చాయి. అండ్ మీరు ఇక్కడ ఆప్షన్ ప్రీమియమ్స్ని అబ్జర్వ్ చేశారంటే ఎవ్రీ మంత్ ఆప్షన్ ప్రీమియమ్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండవు. కొన్నిసార్లు చాలా చీప్గా ఉంటాయి, లైక్ 149 రూపీస్లో కూడా ఉంటాయి. కొన్నిసార్లు టూ ఎక్స్పెన్సివ్గా కూడా ఉంటాయి, అంటే 1188. మార్కెట్లో ఎప్పుడైతే ప్యానిక్ ఉంటుందో అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్ళేటప్పుడు ట్రేడర్స్లో భయం కానీ ప్యానిక్ కానీ ఉన్నప్పుడు ఆప్షన్ ప్రీమియమ్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా పెరిగిపోతాయి. అండ్ ఆ టైంలో మనకి రిస్క్ టు రివార్డ్ కూడా బాగా పనిచేస్తుంది. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మన రేంజ్ బ్రేక్అవుట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఓవరాల్గా మనం పెట్టుకున్న రూల్స్ని ఫాలో అయినట్టయితే మార్కెట్ కండిషన్ ఎలా ఉన్నా సరే ఒక ప్రూవెన్ స్ట్రాటజీ అండ్ ప్రీ డిటర్మైన్ రూల్స్ని మనం ప్రాపర్గా ఫాలో అయినట్టయితే అల్టిమేట్గా మనం ప్రాఫిట్లో ఎండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కింద ఉన్న టేబుల్ చూస్తే ఇది స్ట్రాటజీ 2లోని మనం స్పాట్ ప్రైస్ నుంచి 2% అప్ సైడ్ వెళ్ళి కాల్ని సెల్ చేస్తాం అండ్ 2% డౌన్ సైడ్ వెళ్ళి పుట్ని సెల్ చేస్తాం కదా. సో ఇలాగా ఈ స్ట్రాటజీ 2లో నేను 2020 ఇయర్కి ఓన్లీ 11 ట్రేడ్స్ని తీసుకున్నా. 12 ట్రేడ్స్ ఎందుకు తీసుకోలేదు అంటే మీరు ఇక్కడ చూస్తే ఫిబ్రవరి మంత్లో నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ని అయితే సెలెక్ట్ చేశాను. బట్ ట్రేడ్ని అయితే తీసుకోలేదు. ఎందుకంటే ట్రేడ్ని కన్సిడర్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే మనం ముందు రూల్స్లో చెప్పుకున్నట్టుగా స్పాట్ ప్రైస్ నుంచి 0.2% 0.5% రేంజ్లో ఉండాలి మనం తీసుకునే ప్రీమియం. అంటే ఇక్కడ స్పాట్ ప్రైస్ 30,000 ఉంది కాబట్టి అట్లీస్ట్ 60 రూపీస్ ప్రీమియం ఉన్నప్పుడే మనం ట్రేడ్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ జనవరిలో ఒక ఆప్షన్ అయితే 57 ఉంది అండ్ ఇంకొక ఆప్షన్ 62 రూపీస్ ఉంది. సో నియర్లీ 60 రూపీస్ ఉంది కాబట్టి నేను ట్రేడ్ని కన్సిడర్ చేశాను బ్యాక్ టెస్టింగ్కి.
కానీ ఫిబ్రవరి మంత్లో అలా కాదు. అది ఆల్మోస్ట్ 42 రూపీస్, 38 రూపీస్ అంత చీప్గా అయితే ప్రీమియమ్స్ ఉన్నాయి. కాబట్టి అంత తక్కువ ప్రీమియమ్స్ ఉన్నప్పుడు మనం రేంజ్ బౌండ్ స్ట్రాటజీలో ఆప్షన్ సెల్లింగ్ చేసినట్టయితే పొరపాటున మన రేంజ్ కనుక బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మనం చూసే లాస్ చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి అలాంటి టైంలోనే మనం ట్రేడ్ని అవాయిడ్ చేయడం అనేది మంచిది. బట్ స్టిల్ 11 ట్రేడ్స్ని అయితే తీసుకున్నాము. 11 ట్రేడ్స్లోని కూడా మనకి ఆల్మోస్ట్ 5 ట్రేడ్స్ లాసెస్ వచ్చాయి అండ్ 6 ట్రేడ్స్ ప్రాఫిట్స్ వచ్చాయి. ఓవరాల్గా 19,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు మనం ఓవరాల్గా ఎంత వచ్చింది దీని నుంచి అంటే ఫస్ట్ స్ట్రాటజీ 1లోని 46,000 అండ్ స్ట్రాటజీ 2లో 19,000 కలిపితే 65,000 రూపీస్ మనకి ఈ రెండు స్ట్రాటజీస్ నుంచి వచ్చింది. అండ్ 9,600 రూపీస్ మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ లైక్ మనీ మార్కెట్ ఫండ్ అని మనం పర్చేస్ చేసి దాన్ని ప్లెడ్జ్ చేస్తామన్నాం కదా. సో ఆ 1,60,000 మీద మనకి 6% రిటర్న్ అయితే వస్తుంది. సో దట్ 2 lakh క్యాపిటల్ మీద 4.5% ఇట్ ఈస్ ఈక్వల్ టు 9,600 రూపీస్ అని ముందుగా మాట్లాడుకున్నాం కదా. ఇది ఫిక్స్డ్ ఇన్కమ్ మనకి. సో స్ట్రాటజీస్ నుంచి వచ్చిన 65,000 ప్లస్ ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ 9,600 కలిపితే మనకి 2020లో 75,497 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇక్కడ నేను బ్రోకరేజ్ ఛార్జెస్ని అయితే కౌంట్ చేయలేదు, ఎందుకంటే అది కూడా కౌంట్ చేస్తే ఇంకా కాంప్లికేట్ అవుతాయి థింగ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మంత్కి ఓన్లీ 2 ట్రేడ్స్ అన్నప్పుడు మనకి పడే బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా చాలా నెగ్లిజిబుల్ ఉంటాయి. కాబట్టి అది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా 2020లోని 2 lakh క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద 37% వరకు మనకైతే ప్రాఫిట్ జనరేట్ అయింది. ఇప్పుడు 2021 రిజల్ట్స్ చూద్దాం. సో 2021లో కూడా మీరు చూస్తే ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. స్ట్రాటజీ 1లో అయితే ఎస్పెషల్లీ 77,400 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. బట్ స్టిల్ చూడండి, ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చినా సరే ఎవ్రీ మంత్ ప్రాఫిట్స్ అయితే రాలేదు. మనకి ఇక్కడ కూడా 6 months లాసెస్ వచ్చాయి. బట్ అదర్ 6 months, 12 అవుట్ ఆఫ్ 12 months ఓన్లీ 6 months మాత్రమే మనకి ప్రాఫిట్స్ వచ్చాయి. రిమైనింగ్ 6 months లాసెస్ వచ్చాయి. అంటే ఇక్కడ సక్సెస్ రేషియో అంతా 50% సక్సెస్ రేషియో. బట్ స్టిల్ మనకి 77,000 రూపీస్ ప్రాఫిట్ అయితే జనరేట్ అయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిస్క్ టు రివార్డ్. ఎందుకంటే మనకి హెల్దీగా ఉన్నాయి ప్రీమియమ్స్ అండ్ ఆప్షన్ సెల్లింగ్ చేసినప్పుడు ప్రీమియమ్స్ ఎంత హెల్దీగా ఉంటే మనకి సక్సెస్ ప్రాబబిలిటీ అంత బెటర్గా ఉంటుంది. అండ్ స్ట్రాటజీ 1 తర్వాత మనం స్ట్రాటజీ 2 చూసినట్టయితే స్ట్రాటజీ 2లో కూడా మనకి 6 months లాసెస్ వచ్చాయి అండ్ 6 months ప్రాఫిట్స్ వచ్చాయి, విచ్ ఈస్ 50% సక్సెస్ రేషియో ఓన్లీ. అండ్ బట్ 8,900 రూపీస్ ప్రాఫిట్ అయితే జనరేట్ చేసాం స్ట్రాటజీ 2తో. సో రెండు స్ట్రాటజీస్ కలిపి మనకి 86,300 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ప్లస్ ఫిక్స్డ్ ఇన్కమ్ 9,600 కలిపితే 95,900 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో 2021లో మన 2 lakh క్యాపిటల్ మీద అప్పుడు మనకి జనరేట్ అయిన రిటర్న్ అయితే 47.97%. గుర్తుంచుకోండి, ఇక్కడ నేను ఫ్లోలోని మనకొచ్చిన ప్రాఫిట్ అని 2-3 టైమ్స్ అంటుంటే నిజంగా నేను ఇదంతా ట్రేడ్ చేశాను అని అనుకోకండి. ఇది జస్ట్ బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ మాత్రమే. మీకు కూడా తెలుసు మార్కెట్ ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. బ్యాక్ టెస్టింగ్ డేటా మనకి ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా రిపీట్ అవుతుంది అనే 100% గ్యారంటీ అయితే ఉండదు. బట్ స్టిల్ బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ వల్ల మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం చేస్తుంది కరెక్టా రాంగా అనే క్లారిటీ ఉంటుంది మనకి. ఇప్పుడు 2022 రిజల్ట్స్ చూద్దాం. 2022 రిజల్ట్స్ చూస్తే మనకి ట్రేడింగ్ అంటే రియాలిటీ ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే ఏ స్ట్రాటజీ కూడా ప్రతి సంవత్సరం మనకి ప్రాఫిట్స్ ఇవ్వదు. మీరు ఇక్కడ చూస్తే 20 అండ్ 21 ఈ 2 సంవత్సరాల్లో మంచి ప్రాఫిట్స్ ఇచ్చిన సేమ్ స్ట్రాటజీయే 2022లో మనకి 14,000 రూపీస్ లాస్ అయితే ఇచ్చింది. 14,500 రూపీస్. ఇది స్ట్రాటజీ 1 వల్ల వచ్చిన లాస్. మనకి చూస్తే ఓన్లీ 3 months మనకి ప్రాఫిట్స్ వచ్చాయి. 3 months మాత్రమే ప్రాఫిట్స్ వచ్చాయి అండ్ 9 months లాసెస్ వచ్చాయి. ఓవరాల్గా 14,000 రూపీస్ లాస్ వచ్చింది. అండ్ స్ట్రాటజీ 2లో చూస్తే మనకి ఓన్లీ 9 months ట్రేడ్స్ ఉన్నాయి. రిమైనింగ్ 3 monthsలో కూడా ఆప్షన్ ప్రీమియమ్స్ 0.2% కన్నా తక్కువ ఉన్నాయి. అంటే స్పాట్ ప్రైస్తో కంపేర్ చేస్తే 0.2% కన్నా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ 3 monthsలోని ట్రేడ్స్ తీసుకోలేదు. సో అవుట్ ఆఫ్ 9 ట్రేడ్స్ మనకి 3 ట్రేడ్స్ అయితే లాసెస్ వచ్చాయి. రిమైనింగ్ 6 ట్రేడ్స్ ప్రాఫిట్స్ ఉన్నాయి. సో స్ట్రాటజీ 1లో మనకి 14,000 లాసెస్ వచ్చినప్పటికీ స్ట్రాటజీ 2 అయితే మనల్ని ఆ ఇయర్ సేవ్ చేసింది. అంటే 27,900 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓవరాల్గా రెండింటిలోని మనం చూసినట్టయితే నెట్ 13,400 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ ప్లస్ 9,600 రూపీస్ ఫిక్స్డ్ ఇన్కమ్ కలుపుకుంటే 23,000 రూపీస్ ప్రాఫిట్ అయితే జనరేట్ అయింది. అంటే 2 lakh క్యాపిటల్ మీద మనకు వచ్చిన రిటర్న్ 11.5%. ఇది వర్స్ట్ సినారియో. ఇప్పుడు 2023 రిజల్ట్స్ చూద్దాము. 2023లోని మనం చూస్తే ఫస్ట్ స్ట్రాటజీ 1 చూసినట్టయితే బాగానే వర్కౌట్ అయింది. ఇక్కడ ఓన్లీ 3 times మాత్రమే లాసెస్ వచ్చాయి. రిమైనింగ్ 9 times ప్రాఫిట్స్ వచ్చాయి. అండ్ ప్రాఫిట్స్ మీరు చూసినట్టయితే మనకి 2021లో ఉన్నంత పెద్ద ప్రాఫిట్స్ లేవు. రీజన్ ఏంటంటే ఆప్షన్ ప్రీమియమ్స్. ఇక్కడ ఆప్షన్ ప్రీమియమ్స్ అన్ని కూడా తక్కువలోనే ఉన్నాయి. మరి ఎక్కువగా 400 రూపీస్, 300 రూపీస్ అలా లేవు. 140 రూపీస్, 80 రూపీస్ ఈ రేంజ్లోనే ఉన్నాయి ప్రీమియమ్స్. బట్ స్టిల్ వి మేడ్ మనీ. 28,000 రూపీస్ ప్రాఫిట్ అయితే జనరేట్ అయింది. అండ్ స్ట్రాటజీ 2 చూస్తే మనకి 2021లో స్ట్రాటజీ 1కి ఎలాగైతే వర్స్ట్ ఇయర్ అయిందో 2023లో స్ట్రాటజీ 2కి వర్స్ట్ ఇయర్ అయింది. అందుకనే మనకి అసలు ప్రీమియమ్స్ ఏవి కూడా లేవు. అంటే 0.2% కన్నా తక్కువ ఉన్నాయి. 42,000 స్పాట్ ప్రైస్ ఉంది అంటే మన రిక్వైర్మెంట్ ఏంటంటే కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ రెండు కూడా అట్లీస్ట్ 84 రూపీస్ ప్రీమియంతో ట్రేడ్ అవుతూ ఉండాలి. బట్ 84 రూపీస్ కన్నా తక్కువ ఉండడం వల్ల ఈ మంత్స్ ఏవి కూడా
మొత్తం అవుట్ ఆఫ్ 12 మంత్స్ 11 మంత్స్ పాటు మనం ఏ ట్రేడ్ తీసుకోలేదు. ఓన్లీ ఒకటే ఒక ట్రేడ్ తీసుకునే ఛాన్స్ వచ్చింది. అది కూడా 5000 రూపీస్ ప్రాఫిట్ని అయితే ఇచ్చింది. ఓవరాల్గా రెండు స్ట్రాటజీస్ కలిపితే మనకి 33,000 రూపీస్ ప్రాఫిట్ అయితే జనరేట్ అయింది. ప్లస్ ఫిక్స్డ్ ఇన్కమ్ 9600 కలిపితే 42,700 రూపీస్ రిటర్న్ అయితే జనరేట్ అయింది, విచ్ ఈస్ ఈక్వల్ టు 21.3% రిటర్న్ ఆన్ అవర్ క్యాపిటల్. ఇప్పుడు 2024లో కూడా మనకి స్ట్రాటజీ 1 బాగానే వర్కౌట్ అయింది. ఓన్లీ 4 టైమ్స్ లాసెస్ వచ్చాయి, 8 టైమ్స్ ప్రాఫిట్స్ వచ్చాయి. ఓవర్గా 32,000 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ స్ట్రాటజీ 2 చూసినట్టయితే ఓన్లీ 5 ట్రేడ్సే ఉన్నాయి. రిమైనింగ్ 7 మంత్స్లోని మనకి ప్రీమియమ్స్ అయితే చాలా చీప్గా ఉండడం వల్ల ఎలాంటి ట్రేడ్ తీసుకోము. అండ్ 5 టైమ్స్ ట్రేడ్ చేస్తే మనకి 2 టైమ్స్ లాసెస్ వచ్చాయి, 3 టైమ్స్ ప్రాఫిట్స్ వచ్చాయి. ఓవరాల్గా 9,800 రూపీస్ ప్రాఫిట్లోనే ఎండ్ అయింది. రెండు స్ట్రాటజీస్ కలుపుకుంటే 42,000 రూపీస్ ప్రాఫిట్ జనరేట్ అయింది. ప్లస్ ఫిక్స్డ్ ఇన్కమ్ 9,600 మనం కలిపితే 52,000 రూపీస్ ప్రాఫిట్, విచ్ ఈస్ ఈక్వల్స్ టు 26% రిటర్న్ ఆన్ అవర్ 2 lakh క్యాపిటల్. సో ఇక 2025 కూడా ఉంది. ప్రెసెంట్లీ 2025లో నేను పేపర్ ట్రేడ్స్ అయితే చేస్తున్నాను. వాటిని కూడా ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను. ఇది ఫ్యూచర్లో బ్యాక్ టెస్టింగ్గా పనికొస్తుంది. అండ్ 2025లో మీరు చూసినట్టయితే ప్రెసెంట్లీ స్ట్రాటజీ 1 నుంచి 3 ట్రేడ్స్, అవుట్ ఆఫ్ 3 ట్రేడ్స్ ఫస్ట్ ట్రేడ్ అయితే లాస్ వచ్చింది 12,000 రూపీస్. బట్ ఆ తర్వాత 2 ట్రేడ్స్ కూడా మంచిగానే ప్రాఫిట్స్ వచ్చి ఓవరాల్గా ప్రెసెంట్లీ 15,000 రూపీస్ ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. అండ్ స్ట్రాటజీ 2 అయితే జనవరిలోని ఒక ట్రేడ్ తీసుకుంటే 7,000 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉన్నది. బట్ ఫిబ్రవరి అండ్ మార్చ్ మంత్లోని మనకి 0.2% కన్నా, స్పాట్ ప్రైస్తో కంపేర్ చేస్తే 0.2% కన్నా తక్కువలోని ప్రీమియమ్స్ ఉండడం వల్ల ట్రేడ్స్ అయితే తీసుకోలేదు. సో ఓవరాల్గా చూడాలి 2025 ఫైనల్గా ఎంతలో ఎండ్ అవుతుంది అని. ప్రెసెంట్ అయితే 16% ప్రాఫిట్ చూపిస్తుంది రిటర్న్, టోటల్ రిటర్న్, ఇది ఫిక్స్డ్ ఇన్కమ్తో కలుపుకొని. సో ఫ్రెండ్స్, ఇది ఈ 5 ఇయర్స్ బ్యాక్ టెస్టింగ్ డేటా. ఈ బ్యాక్ టెస్టింగ్ డేటా కంప్లీట్ అయ్యాక నేను మీకు మళ్ళీ రిమైండ్ చేస్తున్నది ఏంటంటే, బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ మనకి ఫ్యూచర్ రిజల్ట్స్ మీద ఎలాంటి గ్యారంటీ ఇవ్వవు. బట్ స్టిల్ మనం ఎందుకు బ్యాక్ టెస్టింగ్ చేయాలి అంటే, మనం పెట్టుకున్న రూల్స్ వ్యాలిడ్గా ఉన్నాయా లేదా, ఒకవేళ ఆ రూల్స్ని మనం ప్రాపర్గా ఫాలో అయితే లాసెస్ వచ్చినప్పుడు ఎలాంటి లాస్ రావడానికి అవకాశం ఉంది, అండ్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఎంతవరకు ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే క్లారిటీ కోసం మాత్రమే మనం బ్యాక్ టెస్టింగ్ చేస్తాము. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. అండ్ ఐ థింక్ కంటెంట్ మొత్తం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. బట్ స్టిల్ ఆబ్వియస్లీ కొన్ని డౌట్స్ అయితే వస్తాయి. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే వాట్సాప్లోని ఇక్కడ చూపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. నా ఫ్రీ టైంలో నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఒకవేళ నాకు తెలియని విషయం అయినా సరే మీరు అడిగితే నేను తెలుసుకుని మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.